న్యాయ వ్యవస్థ మరికొందరు జడ్జీలు ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో న్యాయ వ్యవస్థ కూడా నమ్మకాన్ని కోల్పోతుంది అనే ఆ చర్చ బలపడుతూ ఉండడం నిజంగా బాధాకరం. బట్ ఏం చేద్దాం, తప్పడం లేదు. ఆ చర్చ ఏమంటారు, జరగాల్సిన అవసరం ఆవశ్యకత రెండూ కూడా కనిపించే పరిస్థితి. ఆయన డైరెక్ట్గా ఎవరు కూడా జడ్జిల మీద, న్యాయ వ్యవస్థ మీద ఒక రకంగా డైరెక్ట్ ఫైట్ చేసే పరిస్థితులు అయితే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. కానీ మంచో చెడు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు వాళ్ళ పార్టీ ఢిల్లీ హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ గారి మీద డైరెక్ట్ ఫైట్నే ప్రకటించారు. ఇది డైరెక్ట్ ఫైట్ లాగానే చూడాలి. ఆమె పూర్తిగా ఆర్ఎస్ఎస్ మనిషి, పూర్తిగా ఒక మతాన్ని అండ్ ఆ భావజాలం ఉన్న పార్టీలను అభిమానించే వ్యక్తి. దానివల్ల ఇంతకుముందు కొందరు ఎఫెక్ట్ అయ్యారు. ఆమె వల్ల మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పే నమ్మకం లేదు. ఆమె నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంది అనే నమ్మకం మాకు లేదు. కాబట్టి మీరు ఆ విచారణ నుంచి తప్పుకోండి అని అడిగారు. నేను తప్పుకోని అనింది ఆమె. మీరు తప్పుకోకపోతే నేను కానీ నా తరపు న్యాయవాదిని కూడా రాము అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ నేరుగా ఆమెకు లేఖ రాశారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వంతు తాను లేఖ రాశారు. మీరు పూర్తిగా ఒక ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు, పూర్తిగా ఆ భావజాలంతో నిండిపోయిన వ్యక్తి, మీ వల్ల న్యాయం జరగదు. కాబట్టి నేను మీ దగ్గరికి విచారణకు రాను, నా న్యాయవాదిని కూడా మీ దగ్గరికి విచారణకు పంపించను అని ఇప్పుడు మళ్ళీ మనీష్ సిసోడియా కూడా లేఖ రాశారు. మంచో చెడో తెలియదు, బట్ ఇదైతే ఒక రకమైన డైరెక్ట్ ఫైటే. వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి అని కొందరు, అందులో తప్పేముంది? ఇంతకుముందు ఎప్పుడు ఎవరు విచారణ నుంచి పక్కకు తప్పుకోలేదా? న్యాయం జరుగుతూ ఉన్నట్టు కాదు, చేసినట్లు కాదు, జరుగుతున్నట్లు కూడా అనిపించాలి అని సుప్రీంకోర్టు చెబుతాయి కదా చాలాసార్లు. ఏం నోట్ల కట్టలు జడ్జీల దగ్గర దొరకలేదా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి రిటైర్ అవగానే వెళ్ళి రాజ్యసభ ఎంపీలు కాలేదా? సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండి నెక్స్ట్ గవర్నర్లు కాలేదా? వెళ్ళి హేటెడ్ స్పీచ్ వాళ్ళను కొందరు సన్మానించి రాలేదా? మరి అటువంటి మనస్తత్వములందరినీ సమానంగా ఎట్లా చూస్తారు? సమాన తీర్పులు ఎట్లా ఇస్తారు? సరే, ఒక చర్చ అయితే జరగనీయండి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో వెళ్ళనీయండి, చూద్దాం. సో ఏదో ఒక పరిష్కారం దిశగా వెళ్తే మంచిదే కదా అని మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఒక జడ్జి గారి మీద వీళ్ళు డైరెక్ట్ ఫైట్ ప్రకటించడం, న్యాయస్థానంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నటువంటి న్యాయ వ్యవస్థలో కొందరు న్యాయమూర్తులు ఖచ్చితంగా గుణపాఠం లాంటిది. గుణపాఠం అంటే ఒకవేళ పెద్ద పదం అవుతుందేమో, కానీ అటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నా దానివల్ల మొత్తం న్యాయ వ్యవస్థకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ పక్షపాత ధోరణి ఉన్న వాళ్ళు కూడా దాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడితే ఇటువంటివి సంతోషమే. ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళు డైరెక్ట్గా జడ్జికే లేఖలు రాసి డైరెక్ట్ ఆమె మీద విమర్శలు చేసేయడం, అసలు విచారణకే రాము, ఏం తీర్పులు ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి అని చెప్పడం చాలా చాలా బిగ్ టర్న్గానే చూడాలి. బట్ అల్టిమేట్గా ఎక్కడ ఆగుతుంది అన్నది మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.